రాజకీయాల్లో వ్యక్తిగత లాభాల కోసం వైసీపీ నేత శిల్పారవి విమర్శలు మానుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ హితవు పలికారు. మార్కెట్ ధర చెల్లిస్తే రాజ్ థియేటర్, పాత మ్యాడివో కాంప్లెక్స్ దుకాణాలు ఖాళీ చేయించి ఇస్తానని మంత్రి బహిరంగ సవాల్ విసిరారు. తక్కువ అద్దెల దుకాణాలు దక్కలేదనే ఉద్దేశంతోనే శిల్పారవి విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే రైతునగర్ స్థలంలో ఉచితంగా దుకాణాలు కట్టి ఇవ్వాలని సూచించారు. నువ్వు రాష్ట్ర స్థాయి నీ కార్యకర్తలు ఏమనుకుంటారు నీ గురించి? అట్లయ్యే కదా 2014 చెడిపోయింది. 2014లో ఎంపీ ఎమ్మెల్యేగా మనం గెలిచాల్సింది. శోభానాయుడు రెడ్డి చనిపోయిన తర్వాత మనమే స్వయంగా మీకు అందరూ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం ఐ డోంట్ వాంట్ రిపీట్ వన్స్ అగైన్. ఇన్సిడెంట్ తెలుసు. రాజకీయం జాగ్రత్త చేయాలా? నమ్మకం లుష్టంగా మాట్లాడితే ఎట్లా? లుష్టంగా మాట్లాడి 1900 శాంతిరాముడు ఏమైనాడు? రాష్ట్ర స్థాయిలో అతను కలుస్తా అంటే ప్రజలు ఏమనుకోవాలా? మేము ఇద్దరం ఒకటే అనుకోవాలా? నేను ఎట్లా నమ్మిస్తాను ఈ కార్యకర్తలను? నేను ఇంటికాడికి వస్తారు ఇట్లా ఉంటానంటే ఏమనుకుంటారు జనం? రాజకీయం చేయండి కానీ అది నీకు అంత ప్రేమ ఉంటే మీకు స్థలం రూపాయల కాదు పెట్టుకోండి. నేను ఇమ్మంటే ఇస్తాను, నాకే అభ్యంతరం లేదు. నా షాపింగ్ కంపెనీ ఆడ కూడా ఉంది, 27 షాపులు కింద ఉంటాయి. మొత్తం తీసుకో. వాడికి ఇంతకుముందు ఏ చెప్పినాము, మార్కెట్ చైర్మన్ ఇంతకుముందు అదే మాట చెప్పినాడు. నేను నెగోషియేట్ కూడా చేయమన్నా. సరే చాలా నుంచి పనిచేస్తున్నారు, నెగోషియేట్ చేయి. 2500 తక్కువ. ప్రజల సొమ్ము, నా సొమ్ము కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము. 2000 కూడా కూరగాయల మార్కెట్ ఉంది. వాళ్ళు ఏడం లేదా పేదవాళ్ళు పిల్లలు చేస్తూ రాజకీయాలు మాట్లాడకండి. నువ్వు రాష్ట్ర స్థాయి నీ కార్యకర్తలు ఏమనుకుంటారు నీ గురించి? అట్లయ్యే కదా 2014 చెడిపోయి